మార్చి 2వ తారీఖున ముఖ్యమంత్రి గారు ఇక్కడికి రావటం, మరి ముఖ్యమంత్రి గారు దాదాపు 10-12 సంవత్సరాలు వనపర్తిలో ఉండే చదువుకొని ఇక్కడ చాలామందితో తనకు అనుబంధం ఉండటం వలన ఈ వనపర్తి అసెంబ్లీకి ప్రత్యేకంగా 700 పెరిగి చదువుకున్నది వనపర్తిలో కాబట్టి వనపర్తి అసెంబ్లీకి ప్రత్యేకంగా 721 కోట్ల రూపాయలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి శంకుస్థాపనలు, ఇనాగ్రేషన్లు చేయటం జరుగుతుంది. వివరాలన్నీ ఏ పనికి ఏ డబ్బులు ఇచ్చారనేది ఎమ్మెల్యే గారు చెప్పారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు చదువుకున్నటువంటి స్కూల్కి 60 కోట్ల రూపాయలు తక్కినవన్నీ ఎమ్మెల్యే గారు చెప్పారు. ఆ స్కూల్లో స్కూల్ బిల్డింగు, ఇంటర్మీడియట్ అంటే జూనియర్ కాలేజ్ బిల్డింగు, మధ్యలో ఆడుకునేటటువంటి స్థలాలు, ఆడిటోరియం అవన్నీ కట్టడానికి 60 అవన్నీ ఫౌండేషన్ చేస్తున్నారు. ఇది కాకుండా ముఖ్యమంత్రి గారు ఆయనతో పాటు చిన్నప్పుడు చదువుకున్నటువంటి ఫ్రెండ్స్, చదువుకున్న వాళ్ళందరూ, తెలిసిన వాళ్ళందరూ, వారందరినీ మన ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీసులో ఒక అల్లాయి బల్లాయి అంటే కలిసి మాట్లాడుకొని మంచి చెడులు మాట్లాడాలని ఆయన ప్రత్యేకంగా కోరటం. అంతేనా? ఇక్కడే కదా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఏర్పాటు చేస్తున్నారు. అదే కాకుండా ఆయన ఇక్కడ ఉన్నప్పుడు ఒకరు ఇంట్లో రెంటుగా ఉండి చదువుకున్నారని చెప్పారు, పార్వతమ్మ గారని. వారింటికి కూడా వెళ్ళాలని ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారు మేము వెళ్ళినప్పుడు చెప్పారు. ఇప్పుడే వారింటికి వెళ్ళి మాట్లాడొచ్చాం. వారు వచ్చారు, పిల్లలందరూ వస్తున్నారు అక్కడికి. ఇవి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతా భావం ఎక్కువగా ఉంటుందని చెప్పడానికి గుర్తు చేసుకొని పార్వతమ్మ గారి ఇంటికి పోవాలి, వారికి సంబంధించిన పిల్లలందరూ చూడాలి. ఇవాళ వారి ఇంటికి పోయినప్పుడు ఆ పార్వతమ్మ గారి భర్త చనిపోయారు. పార్వతమ్మ గారి అమ్మాయికి పెళ్లి కుదిరిచ్చిన దగ్గర నుంచి పెళ్లి చేసేంత వరకు అప్పుడు సీఎం కాలేదు, మొత్తం రేవంత్ రెడ్డి గారే చేశారని పార్వతమ్మ గారే స్వయంగా చెప్పారు. అంటే ఆ రోజుల్లో పార్వతమ్మ గారి ఇంట్లో ఉండి చదువుకుంటం వల్ల వారి కుటుంబానికి మేలు చేయాలని ఆలోచన. ఇప్పుడు కూడా ఈ వనపర్తిలో చదువుకుని ఉంటూ ఇక్కడ దీని మొత్తం అభివృద్ధికి సంబంధించిన ప్లాన్ అంతా తయారు చేసి 721 crores ఇక్కడ ఇచ్చారు. అదే కాకుండా అంతకుముందు ఈ మెగారెడ్డి గారు ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి ప్రభుత్వంతో మాట్లాడి 177 కోట్లు, ఇప్పటికి 1.5 year అయిందేమో, 1.5 yearలోనే 377 కోట్ల రూపాయలు వనపర్తికి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన బడ్జెట్ తీసుకుని వచ్చారు. అంటే ఆ 377 ఈ 721 అంటే ఇది 1000 కోట్లు దాటి ఎక్కువైంది. ఇది ఇంతటితో ఆగిపోయేది కాదు. ఇది ఇప్పుడు 1.5 సంవత్సరాలు. ఇంకా భవిష్యత్తులో కూడా ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఇక్కడేదో ఎమ్మెల్యే ఎంపీలు అని పెత్తనం చేయడం కోసం కాకుండా పని చేయటం కోసమే ఎమ్మెల్యే పదవి ఉండాలి, పని చేయడానికే ఎంపీ పదవి ఉండాలి, పని చేయడానికే మినిస్టర్ పదవి ఉండాలని మా రేవంత్ రెడ్డి గారి ఆలోచనని అమలు చేసేటటువంటి
భాగంలోనే ఇప్పుడు మెగారెడ్డి గారు ఇంత పెద్ద ఎత్తున వనపర్తి ప్రజలకి సేవ చేస్తూ కావలసిన సౌకర్యాలన్నీ తీసుకొస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా ఎంపీగా నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు చేసే ప్రతి కార్యక్రమానికి నేను 100% మీతో పాటు పనిచేయటానికి సిద్ధంగా ఉన్నాం. మీరు ఎప్పుడు ఎంతకాలం ప్రజల కోసం వనపర్తి కోసం కృషి చేస్తారో అంతకాలం మీకోసం మేము నిరంతరం పనిచేస్తూనే ఉంటాం. మీరు చేస్తున్నటువంటి పనులే మెగారెడ్డి ఏంటో ప్రజలందరికీ తెలియజేస్తాయి. మెగారెడ్డిని గురించి మెగారెడ్డి చెప్పుకోకూడదు, మెగారెడ్డిని గురించి మల్లు రవి లేకపోతే జూపల్లి కృష్ణారావు గారు చెప్పాల్సిన మెగారెడ్డి చేస్తున్న పనులే ఇక్కడికి ఏం చేశారనేది. ఇక్కడ మన ఎంపీ గారు రాజా రామేశ్వరరావు గారు ఆయన ఎంపీగా ఉన్నప్పుడు ఏం చేశారనేది ఆయన చేసిన పనులే తెలియజేస్తున్నాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డిని గురించి కూడా మీ అందరికీ తెలుసు. ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలు గ్యారంటీల్లో 6 5 చేశాడు. రైతులకు 2 లక్షలు ఇచ్చాడు. మళ్ళీ 12,000 రూపాయలు రైతు భరోసా ఇస్తున్నాడు. పేదవాళ్ళకి 12,000 సంవత్సరానికి ఇస్తున్నారు. 56